అయినటువంటి తప్పును సరిదిద్దుకునేందుకు అందరితో కమిషనర్ గారితో చైర్మన్ గారితో మన కౌన్సిల్తో చర్చించి అలాగే గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టారానికి మేడం గారితో కూడా చర్చించి వాళ్ళందరూ కూడా మా మేడం వద్దకు వచ్చి మా మేడం గారిని తీసుకొని కర్నూలు రోడ్డుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను మేడం గారు కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది అధ్యక్ష. అందులో మా కౌన్సిలర్లు కూడా వెళ్ళి మేడం గారితో పాల్గొనడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము చేసిన తప్పిదంలో గతంలో జరిగినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి తప్పిదంతోనే అప్పుడు చేసినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చేసిన తప్పిదంతోనే ఈ తప్పు జరిగింది అధ్యక్ష. కాబట్టి గతంలో కూడా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని జరిగిన తప్పును సరి చేసుకుంటూ ఈరోజు 31వ అంశంగా 22 కులాల వారికి అనుకూలంగా వారి యొక్క విజ్ఞప్తికి మేము వారందరికీ ఆమోదం చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, మాలో ఎవరికి కూడా ఉద్దేశాలు లేవు అధ్యక్ష కబ్జా చేయాలని శ్మశాన వాటికని. ఎందుకంటే అధ్యక్ష చనిపోతే మేము కూడా శ్మశాన వాటికకి పోయేది అధ్యక్ష. కాబట్టి ఆ రోజు అక్కడ శ్మశాన వాటిక స్థలం అని మా కౌన్సిల్కి ఎవరికి తెలియదు అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి టైమ్ ప్లానింగ్ ఆఫీసర్ అధికారి మాకు తప్పుదో పట్టేయడం జరిగింది. కాబట్టి తప్పు జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క ఆమోదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మరి బుట్టా రేణుకమ్మ విజిట్ చేసింది అంటున్నాడు, కానీ మా కూటమి శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు విజిట్ చేసి ఈరోజు కౌన్సిల్ ఆ సబ్జెక్ట్ పెట్టడం వల్లే ఈరోజు దాన్ని రద్దు చేసినారు. మా శాసనసభ్యులు మా కూటమి శాసనసభ్యులు వెళ్ళి రద్దు చేస్తే మళ్ళీ బుట్టా రేణుకమ్మ గారు వచ్చి రద్దు చేసినారంటారు. పెట్టేది మీరు. ఈరోజు అధికారి లేడని చెప్పి అధికారి మీద నిందలు వేస్తున్నారా? ఆ రోజు చైర్మన్ గారు ఏమైనారు, కమిషనర్ గారు ఏమైనారు? ఈరోజు బుట్టా రేణుకమ్మ గారు వచ్చి ఆ సమస్యను పరిష్కరించారా? మా కూటమి శాసనసభ్యులు వారు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అది